ఆఫ్ఘనిస్తాన్లో చూస్తుంటాం, ఇరాన్లో చూస్తుంటాం. ఏదైతే మతాచారాలు సక్రమంగా పాటించకపోతే కొరడాలతో కొట్టడం మహిళల్ని, బురకా సక్రమంగా వేసుకోలేదని, హిజాబ్ సక్రమంగా ధరించలేదని చెప్పి అక్కడ కొట్టింది చూసాం కదా. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యంలో ఆ దృశ్యాలు అనేకం చూసాం కదా. ఇది మన ఇరాన్లో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో చూసాం. అట్లాంటి విజువల్ కూడా సోషల్ మీడియాలో ఒకసారి మన యూట్యూబ్లో అనేకం కనబడుతుంటే, ఫేస్బుక్లో వాటిట్లో కూడా కనబడుతుంటాయి, ట్విట్టర్లో వీటిట్లో కూడా. ఇది ఒరిజినల్ పిక్చర్స్, అది ఎవరు ఏ ప్రత్యేకంగా షూట్ చేసినటువంటి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో కూడా ఇట్లాంటి సంప్రదాయం కావాలనుకున్నారా? షరియా చట్టం అమలు అంటే అదే. అక్కడ షరియా చట్టం ప్రకారం మహిళకి తప్పు చేస్తే ఆ విధమైనటువంటి శిక్ష. అత్యాచారం చేసిన మగవాడిని తల నరికేయడమా, లేకపోతే దొంగతనం చేసి చేతులు నరికేయడమా, అది. భారతదేశంలో షరియా చట్టం కావాలంటున్నాం కదా, అట్లా ఒప్పుకుంటామా? షరియా చట్టం భార్యను వదిలిపెట్టడం వరకు, లేదా కుటుంబంలో పెళ్ళిళ్ళు విడాకులకు వరకు మాత్రమే షరియా చట్టం కావాలి, మిగతాది పాటించరు అని ఇప్పటిదాకా అనుకున్నాం. కానీ రూట్ మారిపోయింది. కర్ణాటకలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక భార్య మీదన భర్త వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాడు మత పెద్దలకి. ఆమెని అందరి ఎదురుగుండా చెర్నాకోల్తో కొట్టడం, తాడుతో కొట్టడం, కర్రలతో కొట్టడం. ఇది ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం. ఇది ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కాదు, కర్ణాటకలో జరిగింది. అంటే అక్కడ 100కు పైగా షరియా కోర్టులు ఉన్నాయట. ఈ విధమైన శిక్షలు అంట. ఒక మహిళలకైనా, మగవాళ్ళకు కూడా వేస్తారా? రాజ్యాంగం ఏమైనా సపరేట్గా మార్చేశారా కర్ణాటక వరకు? ఏమి విషయం అర్థం కావట్లా.